హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లైశ్రీస్ కిచెన్. నేను మీ లైశ్రీ. చూసారు కదా, మటన్ షెర్వా మహా అద్భుతంగా కనిపిస్తుంది కదా. బావా మీకోసమే నేను ఈ రెసిపీని తయారు చేశాను. చూసారు కదా, ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని 3 టమాటోలు, పచ్చిమిర్చి 3, కాస్త అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచీ, బిర్యానీ ఆకు, కాస్తంత సాల్ట్ని యాడ్ చేసుకొని, కాస్త వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. టమాటో ముక్కలు చాలా మెత్తగా అయ్యేదాకా ఉడికిన తర్వాత పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మన బేసిక్ మసాలా అండి మటన్కి. మరొక బాండ్లీ పెట్టేసుకొని అందులో 4 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోండి. మటన్ చాలా బాగా మంచి గుమగుమలాడుతూ రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టిద్ది. ఇప్పుడు ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని కాస్తంత కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఎప్పుడైతే ఆనియన్స్ దోరగా వేగితేనే మన మటన్కి అద్భుతమైన ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగాల పొడి అండి. చెక్క లవంగాలు సమపాలంలో తీసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. 1/2 కిలో మటన్ని శుభ్రంగా కడిగేసుకొని యాడ్ చేసుకోండి. చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లోనే మటన్ని ఫ్రై చేయాలి. చక్కగా ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనం మిగతా దినుసులను యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, మనం 1.5 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేశానండి నేను. మీరు కారం చూసుకొని యాడ్ చేసుకోండి. చక్కగా అన్నీ కూడా పొడి దినుసులు మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిన తర్వాత మనం ముందు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలా ఉడికిన తర్వాత చూసారు కదా, మసాలా అంతా కూడా వితౌట్ వాటరే, మనం మటన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోయింది మటను. కాస్త ఉడికిన తర్వాత మనం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా టమాటాలు అన్నీ కూడా మసాలాలు వేసుకొని ఉడకపెట్టుకున్నాం కదండి. ఆ మసాలాని మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని మనం యాడ్ చేసుకుందాం. చాలా చక్కటి రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కాస్తంత వాటర్ని యాడ్ చేసేసి చక్కగా సిమ్లో ఒక్క అరగంట సేపు అలా వదిలేస్తే చక్కటి మటన్ షేర్వా రెడీ టు సర్వ్ అండి. అద్భుతమైన రెసిపీ. పూరి, పుల్కా, చపాతీ, వైట్ రైస్, పులావ్, బగార్ ఖానా వీటన్నిటికీ కూడా అద్భుతమైన రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైశ్రీస్ కిచెన్. అద్భుతమైన ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.